ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమ నగరికి చలియే ప్రేమ మృతదారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమ మృతదారలు చెందిన మన యేసుకు సమమెవరు. ప్రార్థన. తండ్రి నీకే వందనాలు చేపిస్తూ ఈ గ్రామానికి నడిపించిన విధానం వందనాలు చేస్తున్నాను. ఈ మైక్ యంత్రం ద్వారా మరి మా తండ్రి వారి మనసు ఉంచేటట్టు కృప చూపించమని కొన్ని మాటలు వినటకు కనికరించినని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు ప్రియమైన గ్రామ నివాసులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పాటలు మమ్మల్ని చూడంగానే మీకు అర్థమైపోతుంది వీళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్న వారని మీరు ముందుగానే గుర్తిస్తారు. అందుకనే మీకు ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియమైన గ్రామస్తులారా, మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడని మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఈ లోకానికి పాపులను రక్షించటానికి ఈ లోకంలోకి వస్తూ వచ్చాడు. ప్రియమైన గ్రామస్తులారా, ఆయన ఎందుకు వచ్చాడు అంటే మరి ఈ లోకంలో అనేకులు దేవుని, అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువారు అసలు లేరని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగా మరి నీతి కొరకు చాలామంది తెలియక పాపము చేస్తున్నారు, పాపంలోనే ఉంటున్నారు, పాపంలోనే చేస్తున్నారు, చనిపోయాక ఎక్కడికి వెళ్తున్నారో తెలియని స్థితిలో ఉంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన ద్వారా ఏమొస్తొచ్చిందంటే పరలోక రాజ్యం వస్తొచ్చింది. ఈ లోకంలో రక్షణ కలుగుతూ వచ్చింది, ఈ లోకంలో పాపక్షమాపణ దొరుకుతూ వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మానవులందరి కొరకు విడుదల ఇస్తూ వచ్చాడు. అందుకనే మీ ఉన్న స్థలంలోనే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే చాలు. దీనికి ఎలాంటి క్రయం చెల్లించాల్సిన అవసరం లేదు, దీనికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనం తలతో ఆలోచించిన మాటలకైనా తలకు ముళ్ళ కిరీటం కొట్టబడుతూ వచ్చింది. మనం చేతులతో చేసిన పాపములకై ఆయన చేతులకు మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. మనం కాళ్ళతో చేసిన పాపములకై ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. ప్రియమైన గ్రామస్తులారా, మనము శరీరంతో చేసిన పాపములకై ఆయన శరీరం అంతా కూడా కొరడా దెబ్బలు తింటూ వచ్చాడు. అలాగా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడుతూ వచ్చారు. అది నీ కొరకు నా కొరకే. రక్తం చిందించిన రక్తం ద్వారానే పాపక్షమాపణ దొరుకుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రామంలో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రియమైన గ్రామస్తులారా, ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అన్నట్టయితే అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకెళ్తాం. ప్రేమల తండ్రి వందనాలు, ఇంతవరకు సహాయపడుతూ వచ్చా స్తుతిస్తూ గణపరుస్తున్నాం. సహాయపడండి, మీ సన్నిధి దయచూపమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.